నమస్కారం. జై తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గత 3-4 రోజుల నుంచి గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామం చూస్తే మన తెలంగాణలో ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని భయం వేస్తుంది. ఎవరైతే మేధావులు, ఎవరైతే మంచి విశ్లేషకులు, ఎవరైతే యువతకి ఒక మార్గదర్శకులు అనే వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే నేను తప్పు చేశానా, వీళ్ళని ఇంకొక లెవెల్లో ఊహించుకున్నాను అనుకున్నాను. ఎందుకో కొంచెం బాగా కూడా అనిపించింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఇది ముగిద్దామా లేదా మీరు డిసైడ్ చేసుకోండి. పాషం యాదగిరి గారు నేను ఎప్పుడు కలవలేదు, పేరు మాత్రం విన్నాను, చాలా గొప్పగా ఉన్నాను. కానీ నిన్న ఫస్ట్ టైం ఇది చూసిన తర్వాత నాకు నిన్ను గారుణాలంటే నాకు నన్నుగా ఏంటి ఈవేంటి ఇలా మాట్లాడాడు, అసలు ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన మనస్తత్వం ఏంటి, ఈయన సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు, విద్యావేత్త, ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందిని చైతన్యవంతులు చేసిన ఆ పెన్ను ఇలా మాట్లాడుతుందా అని కొన్ని బాధ వేసింది. ఆయన మాట్లాడిన మాటలు మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చూపించండి యాదగిరి గారు. మీ ఇంట్లో వాళ్ళు హర్షిస్తారని చెప్పుకుంటే నేను నిజంగా ఒప్పుకుంటాం. ఒక పర్సన్ని పట్టుకుని మీరు ఎలాంటి మాట్లాడారో ఒకసారి మీరు మాట్లాడిన కూడా మీరే చూసుకొని సిగ్గుపడండి. ఒక్కసారైనా సిగ్గుపడండి. ఎందుకంటే ఇంకోసారి తప్పు చెప్పమంటారు. నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానం లేకపోతే నాయకుడిగా చెప్పట్లేదు. ఒక మనిషి గురించి మాట్లాడడానికి అన్నోరా ఇంకేమన్నా. పాషం యాదగిరి గారు, మీకు తెలిసిన మీ మిత్రులు చాలా మంది మీ గురించి గొప్పగా చెప్పేవాళ్ళు. నేను సర్ప్రైజ్, నేను నైట్ నుంచి సర్ప్రైజ్ ఇదే ఆయన గురించి చెప్పింది. సినిమా ఆర్టిస్టులకి సిగ్గు, నీతి, న్యాయం, శీలం అసలు ఏముండదా? ఏమనుకుంటున్నారు మీరు సినిమా ఆర్టిస్ట్ అంటే? ఒక్కొక్కరు జీవితాన్ని పరంగా పెట్టి ఆకలితో పస్సు మంది ఇక్కడ సినిమా ఆర్టిస్టులు అవుతున్నారు. అదే తెలంగాణ వ్యాప్తంగా. వాళ్ళందరికీ మీరు ఇచ్చేది ఇదా? వాళ్ళ సంస్కారం లేదా? ఎలాంటి యావత్ సినీ లోకానికి క్షమాపణలు చెప్పకపోతే నిజంగా మీకు మనస్సాక్షి లేనట్టే. కనీసం మనస్సాక్షికైనా చెప్పుకో తప్పు చేశానని. ఎలాంటి మాటలు మాట్లాడతావు? గోదావరికని, లక్ష్మీపురం, మీరు ఏదైతే లెఫ్ట్ భావజాలంటున్నారో, మీరు ఇక్కడ ఆఫీసులో కూర్చొని మేము కమ్యూనిస్టులు అని పేపర్లు రాసుకుంటూ ఉత్తేజపరచడం అనుకుంటున్నారో, అదే 25 సంవత్సరాల క్రితం లక్ష్మీపురం గుర్తుపెట్టుకుని పేరు విమలక్క గారికి తెలుసు. 20 సంవత్సరాలు జైలు గౌరవ మధ్య ఫ్యామిలీని, జైలు బయట మేము, అది మా మీరు పెన్నుతో చేశారు, మేము గమ్ముతో యుద్ధం చేశాం. తెలుసుకోండి. మీకేంటంటే మీకు మీడియా ఉంది కాబట్టి మీ పేర్లు బయట పడతాయి. కానీ ఇప్పుడు మాకు మీడియా లేదు, మా గురించి రాసేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు, వచ్చేవాళ్ళు కలిసే రాజకీయ నాయకులు. పోలీసు బూట్ల చప్పుళ్ళు 24 గంటలు వినికి పడలేసి వాళ్ళం. అలాంటి పోలీసు వచ్చాం. మాకు కొత్త కాదు ఇవన్నీ. మీరు ఏదో గొప్పలు అనుకుంటున్నారు. లెఫ్ట్ అంత మంచి చేసా ఒకసారి కావాలంటే కనుక్కోండి. ఓకే, నాకు ప్రచార కార్యదర్శి అనే పదవి మొగలి రేకులు సీరియల్ ద్వారా నేను ఒక మంచి నటున్నాను, నాకు పేరు వచ్చిందని వదిలే పవన్ కళ్యాణ్ గారు నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని నాకున్న కమిట్మెంట్ తెలుసుకొని ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను తెలంగాణ బిడ్డలమే. మీరు మాట్లాడే ముందు ఇక్కడ నుంచి ఇది నేను ఈ రోజు ముగిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రెస్ ఇంకెప్పుడు జనాలకు వెళ్తారు బాస్, మీరు ఇంకెప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడతారు. సిగ్గుగా రైతుల అకాల వర్షంతో పంట తడిసి గుండెలు బాదుకుంటూ రోడ్లపై వచ్చి దానం వేస్తుంటే ఇక్కడ మీరు ప్రెస్ మీట్లు పెడతారా? వాళ్ళ గురించి ఆలోచించారా? ఈ రోజునా పవన్ కళ్యాణ్ ఆలోచించారు. ఈ రోజు కాదు, ఆ రోజు కౌలు రైతులకి సొంతమాని ఇచ్చారు. ఆ రోజు ఒక్క దేని నుంచి డబ్బులు తీశారా? చెప్పండి. ఈరోజు ఎంతమంది రైతులు రోడ్లో పడ్డారు.
రైతు అనేవాడు పంట వేసినప్పటి నుంచి వెలుగులు దొరక్క వినాలు దొరక్క అతి కష్టం మీద పంట తీస్తే ఆ పంట నెల రోజుల నుంచి కళ్ళాల మీద పడిగాపులు కాస్తూ అరే ఎప్పుడు వర్షం వస్తాని గుప్పిట్లో పెట్టుకొని ఉంటే వీళ్ళు వాళ్ళని తలుచుకోకుండా ఈ సొల్లు మీటింగ్లు పెట్టేసి పవన్ కళ్యాణ్ ఒకరు దొరికారు కదా, మనకు మంచి ఫేమ్ వస్తుంది, మంచి మైలేజ్ వస్తుంది, వచ్చి మాట్లాడతారని సొల్లు మీటింగ్ పెడతారా మీరు? ఇదే మీరు తెలంగాణలో బయట చేసే విధానం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా వీడియో చూశాను, మీరు ఒక మంచి విశ్లేషకులు అనుకున్నాను, కానీ ఎందుకో తగ్గించుకున్నారు గౌరవం. మీకు ఎందుకండి? మీరు అన్ని పార్టీలు సేమ్ మీ ముందు, మీరు అన్ని పార్టీ నాయకులు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీరు ఆ ఒక్క మాట తొలిలారు సంస్కరించుకున్నారు, అయిపోయింది. దాంతో మళ్ళీ రౌండ్ టేబుల్ మీటింగ్ కానీ 4 రెచ్చగొడుతూ వచ్చేసి అసలు పవన్ కళ్యాణ్ గారు కుల ప్రస్తావన తీస్తారా? తీయండి, ప్రూఫ్ ఇవ్వండి. నిజంగా మీ ఇంటికి ఆంధ్ర పోలీసులు వచ్చారా? చెప్పండి. ఆంధ్ర పోలీసులు వస్తే రిలీజ్ అండి, మీరు వచ్చారని ప్రూవ్ చేయండి, మేము తల తీసుకుంటాం. మీ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారో మీకు తెలియదా? నేను విన్నదైతే ఎవరో యూట్యూబ్ ఛానల్లో చూశాను, 10 TV ఇష్యూలో సంథింగ్ అని. దాన్ని ఆంధ్ర పోలీసులు వచ్చారు అరెస్ట్ చేయడానికని ఒక ప్రోగ్రాం పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి అవసరమా? మీరు యువతకు మార్గదర్శకులు అనుకున్నాను, కానీ ఇలా దిగజారుడుతనం చేసి దిగజారడం అంటే నాకు తెలిసి ఇలా ఈ టైంలో యువత కూడా ఇలాంటి చెత్త మాటలు మాట్లాడట్లేదు. సొఫిస్టికేటెడ్గా ఉన్నారు, అన్ని ఈజీగా ఉంటున్నారు. ఏది నీళ్ళు నిధులు జ్ఞాపకాలని 12 సంవత్సరాల్లో తెలంగాణ ఏమైనా ఒకసారి ప్రశ్నించారా? విగ్రహాలు పెడుతున్నారు, ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారని గొడవ చేస్తున్నారు కదా. టీఆర్ఎస్ లో చాలా విగ్రహాలు పెట్టారు కదా, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు ఎందుకు లేదు? అదే స్వయంగా కేటీఆర్ గారి పేరే ఎన్టీఆర్ తారక రామారావు పేరు పెట్టారు, మార్చేస్తారా? మార్చేయాలి కదా. ఇది కాదు కదా. సమస్యల మీద ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తాం, మేము వస్తాం, మేము వెనుకుంటాం, మేము వెనుకుంటాం. అరే ఫైట్ చేస్తున్నారు వీళ్ళు వెనుక ఉన్నామని. లెఫ్ట్ బావాలి, ఇది కాదు కదా. లెఫ్ట్ పోవాలంటే ఇలా తిరిగిరాలా? గుర్తుపెట్టుకోండి, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో, ఇది గుర్తుపెట్టుకోండి, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటీ చేస్తున్నప్పుడు అన్ని తిరిగాను. గోదావరి కన్నా పరిసర ప్రాంతంలో ఎల్బీ నగర్ లో ఒక్క కమ్యూనిస్ట్ గెలిస్తే నా ఫస్ట్ ఆ కమ్యూనిస్ట్కి ఫోన్ చేశాను, అతని పేరు సూర్య. అది నేను ఎవరికి ఫోన్ చేయలేదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ. ఒక కమ్యూనిస్ట్ పార్టీ గెలిచిన యువకుడు, అరే ఈ టైంలో ఇంత అంబిషియస్ గా ఫైట్ చేస్తున్నాడు ఎవరా యువకుడు అని చెప్తే అతని పేరు సూర్య. అతను ఫస్ట్కి వెళ్ళి నేను ఫోన్ చేసి మాట్లాడి నేను అప్రిషియేట్ చేస్తాను, మోటివేట్. అది నాలో ఉన్న కమ్యూనిస్ట్ రక్తం. మీలో ఉంది కమ్యూనిస్ట్ రక్తం కాదని నా ఫీల్. ఇలా తిట్టద్దు, ఇలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏం సాగుతుంది తెలంగాణలో? ఏముంది ఇప్పుడు సిచ్యువేషన్? తెలంగాణలో ఏమైనా ఉన్నా, మిగిలిందా? ఏమైనా సంతోషంగా ఉన్నారా? లేకపోతే సంతోషంగా ఉందా? వాళ్ళ ఉద్యోగాల సిచ్యువేషన్ ఆలోచించారా? మన ఆర్టీసీ కార్మికులు సూసైడ్ చేసుకుంటున్నాయి కదా, వాళ్ళ సంతోషంగా ఉన్నారా? రైతులైతే వాళ్ళ బాధ వర్ణాతీతం. ఎరువులు దొరక్క, పంట చేతికి వచ్చిన తర్వాత నీట మునిగి, రైతు బంధులు లేక, రుణమాఫీ కాక, ఇన్ని సమస్యలు పెట్టుకొని మీకు పన్నీ పాట లేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఏం చేశారు? మీ జైలు గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మీకు తెలియదు? ఈ రోజు కాదు, 2009లో ఎక్కడో ఆదిలాబాద్ తాండాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాడు. అప్పుడు మీరేం చేశారు? ఎక్కడున్నారు మీరు? ఎన్నో దాన ధర్మాలు చేశారని, దాన ధర్మాలు కూడా అన్నాను. ఆయన ఒక మనిషి కష్టాల్లో ఉందంటే చేతికి ఎంత ఇస్తారు. అదే నైజం. ఊరికేమో అట్రాక్ట్ కాదు, సినిమాల వల్ల అట్రాక్ట్ కాలేదు బ్రదర్. ఆయన సినిమాలు చూసేది అట్రాక్ట్ కాలేదు జన సైనికులు. ఆయన వ్యక్తిత్వం, ఆయనకంటే పెద్ద వ్యక్తి ఇచ్చిన సూపర్ స్టార్లు ఉన్నారు, వాళ్ళకి ఇంతమంది ఫ్యాన్స్ లేదు ఎందుకు? ఆయన వ్యక్తిత్వం. ప్రతి వాడికి సమన్వయం. ఆయన ఒక ఆకలి చూస్తే ఒక ప్రొడక్షన్ బాయ్స్ అన్నం తినకపోతే ఫస్ట్ అతను పెట్టి తర్వాత దాన్ని పెట్టించుకునే టైపు. తెలుసా మీరు ఆయన గురించి?
ప్రతి ఒక్కరూ మాట్లాడితే అది గురించి మాట్లాడితే కనబడిపోతాం సోషల్ మీడియాలో. మన గురించి ఇలాంటి వచ్చి బాధపడి ఇది చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి మీరు అబద్ధాన్ని చెప్పుకుంటూ పోతే ఇంకా నిజం చచ్చిపోతున్న భయంతో మీరు వచ్చి ఇక్కడ కూర్చొని అది కాదురా బాబు అని ఇది 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 అని చెప్పి 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 ఇంకెక్కడ ఫైట్ చేస్తాం ప్రజా సమస్య గురించి? రెచ్చగొట్టద్దు బాస్. ఎనఫ్ ఎనఫ్. నాకు సహనం ఉంటుంది. ఇక నుంచి ఇలాంటివి పునరావృతం అవ్వద్దు. ఇది ఈరోజు ముగిద్దాం ప్లీజ్ ప్లీజ్. ఇంకా ఇలాంటి పవన్ కళ్యాణ్ని హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటారు. ఎవరికైనా దమ్ముందా? ఉందా నీకు దమ్ముందా? దమ్ముందా చెప్పండి, తెలుసుకున్నామా? ఆపగలరా? మీకు రాజ్యాంగం విలువలు తెలుసా? రాజ్యాంగం హక్కులు తెలుసా? మాట్లాడుతున్నారా? తెలంగాణలో జనసేన పార్టీ చాలా బలంగా ఉండబోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. మేము ఇప్పటి వరకు చాలా ప్లీజింగ్ ఎవరు కాదు. అదే మా కళ్యాణ్ గారు నేర్పుకున్న సంస్కృతి అంటే తగ్గాలి, మనం తగ్గాలి, తగ్గుదాం. కానీ మీ ఎదురు తిరగాల్సి వస్తే మాత్రం ఎవరిని పట్టుకోరు బాస్, పట్టుకోలేరు. అది గుర్తుంచుకోండి. మరొకసారి చెప్తున్నాను, విమలక్క గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు అమ్మతో మాట్లాడాను. అమ్మ ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది, ఇలా కాదు కదా. తెలంగాణలో మీరందరూ నాకు ఒక మార్గదర్శకులు. మీరు ఇలా మాట్లాడితే ఎవరిని మార్గదర్శకంగా తీసుకోవాలి అని అడిగాను. ఆ మంది చిన్న అప్పుడప్పుడు జరుగుతుంటాయి, దీన్ని ముగింపు పలకండి. అన్న మీకు ఇచ్చిన మాట ప్రకారం మీరు నేను ముగిద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా దయచేసి ముగించాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులకి కృతజ్ఞత జరపాలనుకుంటున్నాను. ఎందుకంటే నా భావ ప్రకటన స్వేచ్ఛ కూడా మీరు తన ముందుకి చూపించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ జనసేన కార్యకర్తలందరూ మెచ్చుకోకండి. ఎందుకంటే ఇప్పుడు యాదగిరి గారిని నేను కూడా మీరు అన్నట్టు మాట్లాడితే మీకు ఫ్యామిలీ ఉంది, భరించగలరా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మీరు భరించగలరా మీ ఇంట్లో వాళ్ళు? మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ఎన్నిసార్లు భరించాలి సార్? ఎంతమంది భరించాలి? అక్కడ ఏపీలో వాళ్ళైతే నోరు పెట్టాలని తెలిసిందిగా. ఇంకెంతకాలం భరిస్తాడు ఆయన కూడా సహనం ఉంటుంది కదా. ఇంకా 3 పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళు ఏంటి బాస్? ఇంకా ప్రపంచంలో ఎవరికి సిచ్యువేషన్స్ వల్ల అవ్వట్లేదా? ఆయన ఏమన్నా రాజ్యాంగ విరుద్ధంగా చేశారా? ఆయన ఏమైనా హింసపెట్టారా వాళ్ళ రైట్స్ని? వాళ్ళే బయటకు వచ్చి ఆయన గురించి గొప్పలు చెప్తారు. మీకు వచ్చే నష్టం ఏంటి? ఇంకా చాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.